వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సత్య గారు నమస్తే సార్. నమస్తే సత్యన్ గారు, ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫర్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు కీలకమైన సర్వీసులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి పేరు మార్పు, రెండవది అకౌంట్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్. సో దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. ఏంటా కొత్త అనౌన్స్మెంట్స్? అసలు ఈపీఎఫ్ఓ వాళ్ళకు దేశంలో ప్రతి వాళ్ళు ఈపీఎఫ్ఓ అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ ప్రావిడెంట్ ఫండ్ లేకుండా ఉండే క్వశ్చన్ లేదు. ప్రావిడెంట్ ఫండ్ ఉండు అంటే జాబ్లో జాయిన్ కాగానే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ జాయిన్ అవ్వగానే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మళ్ళీ కొంత అమౌంట్ షేరింగ్ ఉంటుంది, అంటే మేనేజ్మెంట్ కొంత, యాజమాన్యం వీళ్ళు కొంత, అది జమ అవుతూ ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇదంతా జనరల్ కామన్. కాకపోతే ఎక్కువ శాతం దీని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎందుకు? సర్వీసెస్ ప్రాబ్లం, వీళ్ళు ట్రాన్స్ఫర్ కావటం. అంటే ఇప్పుడు కొన్నాళ్ళు పనిచేస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్తాడు, ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అక్కడ ఆగిపోవటం, బ్లాక్ అయిపోవటం, చేంజ్ కాకపోవటం, ఇబ్బంది పడటం, ఆ అమౌంట్ ఎంత ఉందో తెలియకపోవటం, ఈయన అమౌంట్ జమ అయిపోతుంటుంది, కట్ అయిపోతుంటుంది, కానీ ఈయనకు అప్డేట్ రాదు, ఈయనకు సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉండరు. అవన్నీ ఇప్పటి వరకు చాలా అనుభవిస్తున్నారు. ఈ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఒకటే ఉంటుంది పెద్ద ఆఫీసు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు బర్కత్పుర, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలిపితే కూడా ఒకటే ఉంది ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు. ఈ బర్కత్పురాలో ఏదైతే ఉందో హైదరాబాద్లో ప్రతి వాళ్ళు ఏదైనా ఉంది అంటే ఇంకా బర్కత్పుర ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నాకు ఐడియా లేదు, మళ్ళీ విజయవాడ ఉందో అమరావతి గుంటూరు ఎక్కడ ఉందో ఐడియా లేదు నాకు. ఓకే, కానీ చెక్ చేసుకోవచ్చు, అక్కడెక్కడో ఒక ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉంటుంది. అయితే ఉన్న ఆఫీసు టైమింగ్స్ ఉన్న ఆఫీస్ వాళ్ళు సర్వీస్ ఇవ్వలేరు. ఎందుకోసం అంటే ఇక్కడున్న వాళ్ళకి వీలవుతుంది, మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంటే అప్పట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఏ స్టేట్లో ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నా ఏం జరిగినా బర్కత్పుర హైదరాబాద్ రావాల్సిందే. బర్కత్పుర హైదరాబాద్ వస్తే ఏం జరుగుద్ది? లీవ్లో ఉండొచ్చు, ఆ సెక్షన్ వాళ్ళు టైంకి ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. కరెక్ట్. అంటే ఏమవుతుంది, నీకు సర్వీస్ దొరకకపోయేది. మళ్ళీ ఇక్కడ ఉండాలి అంటే నాన్ లోకల్ వాళ్ళకి అకామిడేషన్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఖర్చుతో కూడుకునే వ్యవహారం, అవన్నీ లేకుండా ఇప్పుడు ఇది చాలా ఉన్నటువంటి బెనిఫిట్ అయ్యేటటువంటి అది ఏందో చూద్దాం. ఈ ఏదైతే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరైతే పిఎఫ్లో ఉన్న వాళ్ళ యొక్క చందాదారులు అంటారు వాళ్ళ యొక్క పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైతే మాడిఫికేషన్స్ ఏం జరుగుద్ది అంటే ఒక్కోసారి ప్రూఫ్ లేకపోతే ఏదో డేటు ఎంటర్ చేయటం, తర్వాత అవి ఒరిజినల్స్ పెట్టేటప్పటికి ఇవన్నీ మొదట్లో ఏం తెలియదు, కానీ క్లెయిమ్స్ విషయంలో కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లు కానీ అవన్నీ జరిగి ఆగిపోతాయి అనమాట, పెండింగ్ పడుతూ ఉంటాయి. అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం కోసం ఇప్పుడు ఈ సేవల్ని తీసుకురావడం జరిగింది. అయితే యజమాని అంటే ఎంప్లాయర్ కానీ లేకపోతే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా, అంటే ఏంది, అప్పుడు ఏదైనా చేంజ్ చేయాలంటే మేనేజ్మెంట్ ఎంప్లాయర్ ఆమోదం కానీ ఈపీఎఫ్ ఆఫీసు ఆమోదంతో జరిగేది. అదంతా ఏంది, పెద్ద ప్రాసెస్ జరిగేది. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఆన్లైన్లోనే మనము మార్చుకునే వీలు కల్పించారు. ఏది ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పేటటువంటి ఈ సర్వీసెస్. అయితే వీటిలో ఏంటంటే ఈ కేవైసీ పూర్తి చేయగానే మన యొక్క ఈపీఎఫ్ ఖాతా ఏదైతే ఉందో మన యజమాని జోక్యం లేకుండానే మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే సపోజ్ మనం అంతకుముందు ఎక్కడో పనిచేసి ఉంటాడు, ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటాడు, వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మరే అక్కడ అమౌంట్ బ్లాక్ అయిపోద్ది, ఆ అమౌంట్ ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ అనమాట. అంటే ఎవరైతే ఈ వీడియో వింటున్నారో ఒకవేళ ఎవరైతే ట్రాన్స్ఫర్ కానీ జాబ్ మారినా కానీ ఇంకేదైనా జరిగినప్పుడు మార్చుకోవడానికి. అయితే ఇదంతా కూడా ఎవరైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు శనివారం నాడు ఈ రెండు సర్వీసెస్ని ప్రారంభించటం. ఒకటేంటి, మేనేజ్మెంట్ ఏం లేకుండా మనంతా ఏదైనా మారినప్పుడు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉండేటట్టు. అయితే ఎవరైతే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఏజు, ఎడ్యుకేషను, లేకపోతే తల్లి తండ్రి, లేకపోతే మ్యారీడు, అన్మ్యారీడు, అప్పుడు చేసినప్పుడు
సింగిల్ ఉంటాడు, తర్వాత మ్యారేజ్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా లేకపోతే నామినీ ఉంటారు, అంతకుముందు పెళ్లి కాలేదు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్త ఇట్లా వీళ్ళందరూ, లేకపోతే డేట్ ఆఫ్ జాయినింగ్, ఇప్పుడు జాబ్ మారినప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్, ఇవన్నీ కూడా చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా తప్పులు జరుగుతూ ఉంటాయి అక్కడ, ఏది ఆ టైంలో వీళ్ళకి తెలవకుండా. కాబట్టి వీళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని, కరెక్ట్ ఉంటే ఓకే, కరెక్ట్ లేకపోతే మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫెసిలిటీస్ ద్వారా వీటిని ఇప్పుడు అనమాట. అంటే ప్రతిసారి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పి వాళ్ళే చేయాలి, వాళ్ళ పర్మిషన్ అంటే అయ్యేది కాదు. అది లేదు, పిఎఫ్ ఆఫీస్ వాళ్ళే చేయాలి, అది అయ్యే పని కాదు. అందుకని మనమే మన డీటెయిల్స్ మనమే చెక్ చేసుకొని మనమే అప్డేట్ చేసుకునే అవకాశం. ఇదంతా కూడా 2017 అక్టోబర్ 1 తర్వాత ఎవరైతే ఈ యూఏఎన్ చందాదారులు అంటారు, వీళ్ళు ఈ కొత్త ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు అని అనమాట. ఎవరైతే ఈ చేంజెస్ డీటెయిల్స్ ఏవైతే మార్చుకోదలుచుకున్నారో ఇటువంటి వాటికి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం లేదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే 2017 అక్టోబర్ 1 కంటే ముందు ఎవరైతే ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా కూడా యాజమాన్యం కూడా మేనేజ్మెంట్ కూడా ఈ మార్పులు వాళ్ళు చేసుకోవచ్చు, చేయొచ్చు అనేది చెప్పడం అనమాట. అయితే వీటికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గించినట్లుగా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు ఆధార్తో లింకు చేయనటువంటి మాత్రం అవి ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వాలి. అంటే 99.99% లేవు, అన్ని పాన్ ఆధార్ లింక్ అయిపోయినాయి సెల్కి. ఒకవేళ ఎవరైతే ఆధార్ లింకు లేకుండా కనుక ఉంటే అప్పుడు మనం ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెరిఫికేషన్, ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఆమోదం చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఎంప్లాయీ జాయిన్ కాగానే వాళ్ళ యొక్క మ్యారేజు, ఎడ్యుకేషను, ఆ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పుల్ని కరెక్షన్ చేయడానికి ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. వీళ్ళు ఈ రిక్వెస్ట్ పెడితే వాళ్ళంతా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత, రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ వాళ్ళు ఆమోదం, మళ్ళీ వాళ్ళు కోసం అంటే వీళ్ళు కరెక్షన్ చేసి రిక్వెస్ట్ పెడితే ఈపీఎఫ్ఓ వాళ్ళు ఆమోదం పెడితే ఇదంతా కూడా జాయింట్ డిక్లరేషన్ అంటారు అనమాట. ఇదంతా కూడా ఒక్క 2024-25లోనే 8 లక్షల రిక్వెస్ట్లు వచ్చినాయి ఇట్లాంటి. అయితే ఈ 8 లక్షల రిక్వెస్ట్లు అన్నీ కూడా అంటే తెలియపరచడం అంటే అంతమంది ఇబ్బంది పడుతున్నారు చేంజెస్ కోసం. ఈ నిర్ణయంతో 45% మందికి ఇమీడియట్గా ఫ్రీ అయిపోతారు. అంటే వీళ్ళే ఆ వెబ్సైట్లోకి వెళ్తారు, వాళ్ళ తప్పులన్నీ మేనేజ్మెంట్ ఈపీఎఫ్ఓ పర్మిషన్ లేకుండానే మార్చుకోవచ్చు అనేది అనమాట ఇప్పుడు. అయితే దీంతో పాటు ఒక 50% కరెక్షన్లు అన్నీ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గరే క్లియర్ అయిపోతాయి. ఇది రానున్న రోజుల్లో ఎవరైతే సభ్యులు కానీ అభ్యర్థులు కానీ చందాదారులు ఉన్నారో వాళ్ళ యొక్క అన్ని పెండింగ్లో కనుక మేనేజ్మెంట్ పెండింగ్లో ఉంటే వాళ్ళు ఈ పాతదంతా డిలీట్ చేసి కొత్త యాప్ ద్వారా కొత్త దాంట్లో ఆటోమేటిక్గా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవటం అని కూడా చెప్పేయడం జరిగింది. ఇకపోతే ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ అసలు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి. అయితే ఈ కేవైసీ పూర్తి చేస్తే ఎవరైతే చందాదారులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తే మేనేజ్మెంట్ జోక్యం లేకుండానే వీళ్ళే ఆ అకౌంట్ని వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది మెయిన్ బెనిఫిట్ అనమాట. అయితే ఎవరైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే ఇప్పటి వరకు అప్పుడేమైందంటే వాళ్ళ దగ్గరే ఉండేది రిక్వెస్ట్ పెట్టేది, వాళ్ళు ఏం చేస్తారు, ఇక చూస్తాం, చేస్తాం, పంపిస్తాం అని పెండింగ్లో ఉండేది. ఇటువంటి అన్నీ ఇప్పుడు అవసరం అనుకుంటే అందులో డిలీట్ చేయటం, మళ్ళీ ఫ్రెష్గా వీళ్ళంతటా వీళ్ళే ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇదంతా కూడా అంతకుముందు 12-13 రోజులు ఏది ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్కి. ఈ నిర్ణయంతో అదంతా టైము ఫ్రేమ్ తగ్గిపోతుంది. అంటే 12-13 రోజులు ఏమి లేకుండా ఇదంతా ఏంది, బ్యాంకింగ్ వ్యవస్థతోటి సమానంగా ఈపీఎఫ్ఓ కూడా సేవలు అందించడమే లక్ష్యం అని. అంటే ఏంటి, బ్యాంకింగ్ సర్వీసులు ఎట్లంటాయి, ఫాస్ట్గా ఉంటాయి. అలానే ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు అటువంటి సర్వీసెస్ లేవు. అలానే మేము కూడా ఈపీఎఫ్ఓని తీసుకురావాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సర్వీసెస్ అందించడం కోసమే అనేక చర్యలు ఈపీఎఫ్ఓలో చేపడుతున్నట్టుగా మంత్రి గారు వివరించడం జరిగింది. ఇది సింపుల్గా ఈపీఎఫ్ఓకి. ఇంకా ఇంకొక విన్నపం, ఎవరైతే వీడియో వింటారో చూస్తారో, బాబు మీరు
దయచేసి నాకు కాల్ చేయొద్దు. ఎందుకోసం అంటే ఈపీఎఫ్ఓ నేను విషయం చెప్పడం వరకే, వివరణ ఇవ్వడం వరకే, స్కీమ్ గురించి వివరాలు చెప్పడం వరకే, అంతే తప్ప మీ దగ్గరలో ఉన్న మీ ఆఫీస్ లో ఉన్నా గానీ మీ దగ్గరలో ఉన్న హెచ్ఆర్ తోనో మేనేజ్మెంట్ తోనో వాళ్ళతో మాట్లాడి మీరు సాల్వ్ చేసుకోవాలి. అంతే తప్ప నాకు చేసి సార్ ఈపీఎఫ్ఓ నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది ప్రాబ్లం అని అనొద్దు దయచేసి. రైట్. థ్యాంక్ యూ.